ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు కూడా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అయితే నిన్న విడుదల రజనీ గారు సిఐతో పంచాయతీ పెట్టుకున్నటువంటి పరిస్థితి. విడుదల రజనీ పిఆర్ఓను 18 లక్షల రూపాయల స్కామ్ లో అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె కారులో దాచిపెట్టినటువంటి పరిస్థితి. ఆ ముద్దాయిని విడిచిపెట్టండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ విడుదల రజనీ గారికి చెప్పినప్పటికీ విడుదల రజనీ గారు లేదు లేదు మీరు అక్రమ కేసులు పెడుతున్నారు, మా లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కనపడితే వాళ్ళ పైన అక్రమ కేసులు, ఇల్లీగల్ కేసులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా సిఐతో వాగ్వాదానికి దిగింది విడుదల రజనీ. ఒకసారి డిస్కస్ చేద్దాం ఈ అంశం పైన. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. మన నమస్తే. నమస్తే. సో మొత్తానికి మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ గారు నిన్న సిఐతో పంచాయతీ పెట్టుకున్నది. సో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తుంది. విడుదల రజనీ వాళ్ళ పిఆర్ఓ ఒక పెద్ద స్కామ్ లో ఇరుక్కున్నాడు. ఆ స్కామ్ నుండి ఆయనను కాపాడడానికి విడుదల రజనీ గారు వాళ్ళ పిఆర్ఓని సేఫ్ జోన్ లో ఉంచేటటువంటి కార్యక్రమం చేస్తుందని ఒక చర్చ. తర్వాత విడుదల రజనీ గారు ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది అనేది రెండో చర్చ. సో విడుదల రజనీ త్వరలో అరెస్ట్ కాబోతుందా? విడుదల రజనీకి సంబంధించిన ఒక వీడియో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వైరల్ గా మారింది. ఆమె ఒక సీఐతో గొడవ పడుతూ ఉంది. ఎందుకు గొడవ పడుతూ ఉంది? పోలీసులు వచ్చేసి ఆమె కాల్లో ఉన్నటువంటి ఆమె పిఆర్ఓని మాకు అప్పచెప్పండి, అతని మీద కేసు నమోదైంది, అతను మేము అరెస్ట్ చేయాలి అంటే అతన్ని కాల్లోనే దాచి లేడు, నా కాల్లో ఎవరు లేరు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సరే మేము కారు చెక్ చేసుకుంటామంటే నా కారు మీద చెయ్యేస్తారా, నా కారుకి అడ్డం పడతారా అని చెప్పేసి వాళ్ళతో గొడవ పడుతూ ఉంది. ఇంతకీ ఎందుకు ఆ పిఆర్ఓ అరెస్ట్ కాకుండా ఆమె కాపాడే ప్రయత్నం చేస్తుంది? మొత్తానికి అతనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది జరిగింది 2-3 రోజుల క్రితమే జరిగింది, కానీ నిన్న ఆ వీడియో వైరల్ అయింది. కానీ ఎందుకు ఆ శ్రీకాంత్ రెడ్డిని దాచే ప్రయత్నం చేస్తుంది ఎంక్వైరీ చేస్తే ఈ విడుదల రజనీకి సంబంధించిన అనేక వ్యవహారాలని ఈ శ్రీకాంత్ రెడ్డి నడిపిస్తుండేవాడు. ఈ శ్రీకాంత్ రెడ్డి మీద నమోదైన కేసు ఏంటి? కొత్తగా కోడిగుడ్డు వ్యాపారం అప్పచెప్తానని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ దగ్గర 18 లక్షల డబ్బులు తీసుకుని మోసం చేశాడు అనేటువంటి కేసు. కానీ ఈ విడుదల రజనీ మీద నమోదైన మోసాలు చాలా ఉన్నాయి. ఈ చాలా మోసాల్లో ఈ శ్రీకాంత్ రెడ్డి మొత్తం వ్యవహారాలను చెక్కబెట్టేవాడు. ఈ శ్రీకాంత్ రెడ్డి ఈమె పిఏ ఉన్నటువంటి రామకృష్ణ, ఈమె మరిది, ఈ ముగ్గురు కూడా ఈమెకు చాలా కీలకం. ఈ ముగ్గురే ఈమె వ్యవహారాలను నడిపిస్తుండే వాళ్ళు అనేటువంటిది ఇప్పుడు అనేక ఆరోపణలు వీళ్ళ ముగ్గురు పేరు వినపడతా ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ఆరోపణ చూద్దాం. అక్కడ నుంచి నువ్వు అడిగిన లిక్కర్ స్కామ్ దాకా వద్దాం. లిక్కర్ స్కామ్ కి విడుదల రజనీకి ఎక్కడ సంబంధం కుదిరింది అనేటువంటిది కూడా వద్దాం. సరే, ఒక్కొక్క స్కామ్. ముందుగా ఆమె మీద ఒక లేటెస్ట్ గా నమోదైనటువంటి స్కామ్ ఏంటంటే ఒక వ్యాపారం నుంచి 1,20 లక్షల రూపాయల డబ్బులు వసూలు చేశారు, దందా చేశారు. నీ వ్యాపారంలో అనేక లొసుగులు ఉన్నాయి, నీ వ్యాపారాన్ని మూపిచ్చేస్తాం, మాకు డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పేసి జాసివా అనే పోలీస్ ఆఫీసర్ని ఉపయోగించేసుకొని అతన్ని బ్లాక్ మెయిల్ చేపించేసి డబ్బులు గుంజారనేటువంటిది. ఏకంగా ఆ పోలీస్ ఆఫీసర్ జాసివా కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, నేను వద్దన్నా కానీ మేడం నన్ను బలవంతం చేయమన్నారు, డబ్బులు వసూలు చేసుకొని రమ్మన్నారు, ఆమె ఆదేశాల మేరకే నేను చేయాల్సి వచ్చిందని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన వాంగ్మూలం, మా ఉదయం చెప్పినందుకే చేశారని చెప్పేసి మదిలిచ్చినటువంటి వాంగ్మూలం, ఇవన్నీ ఉన్నాయి ఆ ముందు. సరే, ఇది ఒక వ్యాపారం నుంచి. తర్వాత ఆమె ఒక చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక హైవే వేయించారంట. హైవే ఎలా వేయించారు? ఫస్ట్ ఒక రూట్ చెప్పారట. ఆ రూట్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్లో ఉన్న జనాలు ఆనందపడి ఉంటారు, రైతులు ఆనందపడి ఉంటారు. కానీ పేరుకే ఆ రూట్ చెప్పారు. తర్వాత వేరే రూట్లో తన ల్యాండ్ కొనుక్కున్నారు. హైవే వేద్దామన్న టయానికి అరేంజ్మెంట్ మార్చేశారు. అక్కడి నుంచి తను ల్యాండ్ కొనుక్కున్న చోటకి మార్చారు. అంటే తను వేరే చోట భూములు చౌకగా కొనుక్కొని అక్కడికి హైవేని తీసుకెళ్లి తన భూములు రేటు పెంచుకున్నారు. సో ఎంత తెలివిగా కుంభకోణం చేశారు చూడు. ముందేమో ఒక రూట్ చెప్పారు హైవే, తను వేరే రూట్ లో భూములు కొనుక్కున్నారట. ఆ కొనుక్కున్న రూట్ కి ఇక్కడ నుంచి హైవేని తీసుకెళ్లారు, తన ల్యాండ్ కొనుక్కున్న రూట్కి వేసుకున్నారు. అప్పుడు ఎవరి రేటు పెరిగింది? తను కొనుక్కున్న ల్యాండ్ రేట్ పెరిగింది. ఎంత తెలివిగా చేసిన కుంభకోణం చూడు. ఇది ఒకటి. తర్వాత అప్పుడు జగనన్న కాలనీలని పేదలకు ఇళ్ల స్థలాలు కట్టించారు. ఇళ్ల స్థలాల కోసం ల్యాండ్ సేకరించారు. ఆ ల్యాండ్ను పంట పొలాల నుంచి సేకరించారు, చాలా మంది రైతుల నుంచి సేకరించారు ఈ పర్టికులర్ చిలకలూరుపేట నియోజకవర్గంలో. అయితే రైతులకి విడుదల రజనీ గారు చెప్పారంటే మీ ల్యాండ్ రేట్ 15 లక్షలు ఉంది, కానీ 25 లక్షల పేరుతో రాస్తున్నాను, మీకు 18 లక్షలు ఇస్తాను, మిగతా 7 లక్షలు నేను తీసుకుంటాను, 7 లక్షల కమిషన్ ఇస్తానంటే ఉన్న రేటు కంటే కూడా 3 లక్షలు ఎక్కువ ఇప్పిస్తాను అని చెప్పేసి రైతులతో బేరం ఆడుకుందంట. సహజంగా రైతులకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనేసరికి ఆశ వస్తుంది కదా. సరే మేడం అని చెప్పేసి అన్నారంట.
అయితే మన ప్రభుత్వం విడతల వారికి ఇస్తుంది కదా, ఒక్కసారికి ఇవ్వదు కదా. విడతల వారికి ఇచ్చిందంటే ఫస్ట్ అంటూనే తన కమిషన్ తీసుకుందంట. ఇప్పుడు రైతులు తిరగబడ్డారు ప్రభుత్వం మారిన తర్వాత. సో కాబట్టి ఆ రైతులకు మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేశారు అనేటువంటిది కూడా నడుస్తూ ఉంది. అంటే రైతులకు తిరిగి డబ్బులు ఇవ్వటం అంటే తను కుంభకోణం చేశాను ఒప్పుకోవటమే కదా, అంతే కదా. సో ఆ మీద ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి. తర్వాత చిన్న స్థాయి వ్యాపారం నుంచి పండ్ల కొట్ల నుంచి పై స్థాయి వ్యాపారి వరకు బిజినెస్ చేసుకునే వాళ్ళ వరకు ఆమె కమిషన్ ఆమెకి వెళ్ళాలి అనేటువంటిది ఆమెకున్నది. మరి ఆమె ఏమైనా డబ్బులు లేని వ్యక్త కాదు. ఆమెకి అమెరికాలో అంటే బయట దేశాల్లో కూడా కంపెనీలు ఉన్నాయని ఆమె చెప్పుకుంటా ఉంటది. నేను సైబరాబాద్ లో నాటిన మొక్కనని చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. నాకు డబ్బులు అవసరం లేదు, నాకు విచ్చలవిడి చాలా కంపెనీలు ఉన్నాయని. మరి అన్ని విషయాల్లో స్కాములు చేయటం ఏంటి? చిన్న వ్యాపార దగ్గర కూడా డబ్బులు వసూలు చేయటం ఏంటి? దందా చేయటం ఏంటి? ఎందుకు అవసరం వచ్చింది ఆమె డబ్బులు? ఇది ఆమెకున్నటువంటి ఆరోపణ, ఆమె మీద ఉన్న ఆరోపణలు. ఇది పక్కన పెడితే కొత్తగా లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మాత్రమే కాదు, భారతీ గారి పాత్ర కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. ఎందుకంటే భారతీ గారి భారతీయ సిమెంట్స్ కంపెనీలో ఉన్న డైరెక్టర్, పర్మనెంట్ డైరెక్టరు, తర్వాత భారతీ గారి ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినటువంటి బాలాజీ గోవింద్ అప్పు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా భారతీ గారి ప్రమేయం కూడా ఉండొచ్చు అనే ఆరోపణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి అధ్యక్షుడు, ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాబట్టి సహజంగా ఆయన ప్రమేయం ఉంటుంది అందరూ అంటారు. కానీ ఇప్పుడు విడద రజనీ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ విడద రజనీకి బయట దేశాల కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు బయట దేశాలకు డబ్బులు పంపించినప్పుడు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలిగా. ఆ ఇన్వెస్ట్ ఏమ కంపెనీల పేరుతోనే చేశారు. ఆ కంపెనీలు అంటే ఇక్కడ నుంచి డబ్బులు తన కంపెనీలు ఫార్వర్డ్ చేసుకొని తన కంపెనీలకు లాభాలు వచ్చాయని చూపించుకొని ఆ డబ్బుని బ్లాక్ ను వైట్ చేసుకోవడం. ఇక్కడ బ్లాక్ కదా లిక్కర్ స్కాము. ఈ బ్లాక్ లో ఫిజికల్ గా వసూలు చేసిన డబ్బుని తర్వాత బయట దేశాల్లో కంపెనీలు లాభాలుగా చూపించారు. అది విడత రజని. అందుకే ఇప్పుడు విడత రజనికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా కారణం అదే. తొలిసారి ఎమ్మెల్యే తను 2019లో తొలిసారి ఎమ్మెల్యే. అంతకుముందు కరుడు కట్టినటువంటి వైసీపీ నాయకురాలు జగన్మోహన్ రెడ్డి అభిమానం కూడా కాదేమి కాదు. ఇప్పుడు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, కష్టపడి పనిచేశారు. టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కదా. ఎస్, పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడ్డ వ్యక్తి కాబట్టి గెలవగానే ఒక్కసారికే మంత్రి పదవి ఇచ్చారంటానికి లేదు. నువ్వు చెప్పినట్టు ఆమె చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చంద్రబాబు నాయుడు గారి అభిమాని. చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ లో నాటిన మొక్కనేని తనకు తను సభలో చెప్పుకుంది, మహానాడులో చెప్పుకుంది. తర్వాత టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ రాపోవడం ఫలితంగా వైసీపీలోకి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తికి ఉన్న పలానా ఎందుకు మంత్రి పదవి ఇచ్చారంటే ఇప్పుడు అసలు విషయాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఈ విడదర్ రజనీ కంపెనీలోనే లిక్కర్ స్కామ్ డబ్బులు తిరిగాయి అనేటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు విడదర్ రజనీ కూడా అరెస్టుకు రంగం సిద్ధం అవుతుంది అనేటువంటిది. ఈ విషయాలన్నీ ఎక్కడ పిఆర్ఓ శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బయటకు వస్తాయి అనే కారణం చేతనే అతను అరెస్టు కాకుండా తనదైన ప్రయత్నం చేశారు, అతని తరపున గొడవ దిగే ప్రయత్నం చేశారు అనేటువంటిది ఇవాళ గుంటూరులోనే వినపడుతున్నటువంటి మాట. కానీ ఏది ఏమైనా చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సింది అంటే ఇవాళ తన ఒక మహిళ అయ్యుండి రాజకీయాల్లో అవకాశం వచ్చింది. ఒక మహిళకి మంచి అవకాశం వచ్చింది, అందులో బీసీ మహిళకు మంచి అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, తను రోల్ మోడల్ గా నిలవచ్చు తను. కానీ ఆ రోల్ మోడల్ గా నిలవకపోగా తన మీద ఇన్ని ఆరోపణలు అటువంటి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకవేళ కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుతో తన మీద ఆరోపణలు చేస్తుంది, కేసులు పెడుతుంది అనేదే నిజమనుకో. ఒకవేళ తను కేసులు ఎదుర్కొంటే, తను చట్టపరంగా ఎదుర్కొంటే, విచారణకు హాజరైతే, తను నిర్దోషిగా చేరితే జనం ఆమెను మెచ్చుకుంటారు. జనం ఇప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం మీద, కూటమి నాయకుల మీద అనేక కేసులు మోపింది. అచ్చెయ్య నాయుడు గారి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారి వరకు అనేక కేసులు మోపే ప్రయత్నం చేసింది. చిన్న స్థాయి నాయకుడి నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు, వాళ్ళ పార్టీ అధినేత వరకు అనేక కేసులు పెట్టింది. పవన్ కళ్యాణ్ గారిని వేధించింది. కానీ ఏ కేసు నిరూపణ కాని ఫలితంగా వైసీపీ పార్టీ యొక్క పరువు పోయింది కదా, ఆ ప్రభుత్వం యొక్క పరువు పోయింది కదా, పోలీసుల యొక్క వాళ్ళు ఏమంటారు దాని అది పోయి పోలీసులు రాంగ్ గా దుర్వినియోగం చేశారు అనేటువంటిది పడింది కదా. అది వైసీపీకి నెగిటివ్ అయింది, కూటమికి పాజిటివ్ అయింది పోయినసారి ఎన్నికల్లో. కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ ప్రభుత్వం కక్ష సాధింపే చేస్తే, అక్రమ కేసులే పెడితే, వీళ్ళని కావాలని వేధించారు అన్నదే ప్రజల ముందుకు వస్తే మాత్రం అది ప్రభుత్వానికి నెగిటివ్. కానీ ఇప్పుడు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సింది, కేసులో తమ తప్పు లేదని నిరూపించుకోవాల్సింది నాయకులే. విడత రజనీ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అక్రమ కేసులు పెడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు, మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు అన్నారు కదా. అలా అక్రమ కేసులే పెట్టే కాడికి వస్తే ఈ పాటికి విడత రజనీ గారు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. తర్వాత ఆర్కే రోజా గారు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. మా అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. కొడాలి నాని అయితే డే 1 జైల్లో ఉండాలి. కొడాలి నాని అయితే డే 1 జైల్లో ఉండాలి.
తర్వాత మరి వీళ్ళంతా జైల్లో లేరుగా, బయట తిరుగుతున్నారుగా, అవును. ఇంకా మాట్లాడగలుగుతున్నారుగా, పోలీసులతో గొడవ పడగలుగుతున్నారుగా. అదే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది, పోలీసులతో ఇలా గొడవ పడితే గొడవ పడ్డ గంటలు జైల్లో ఉంటారు అంతే. కానీ ఇప్పుడు లేదుగా, ఇంకా విడుదల రజని బయట తిరుగుతున్నారుగా. అవును. ఎందుకు? ఎవిడెన్స్ సేకరించిన తర్వాత అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేటువంటిది. ఇప్పుడు ఆ మీద కొత్త కేసు ఏంటంటే పోలీసులు విధులకు ఆటంకం పరిచారు, పోలీసులను దుర్భాషలాడే ప్రయత్నం చేశారు అనేటువంటి దాని మీద కూడా ఆమె మీద కేసు నమోదు కాబోతుందంట. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వాళ్ళ పిఆర్ఓ ఎవరైతే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో, శ్రీకాంత్ రెడ్డి నిజంగా తప్పు చేయకపోతే కోర్టు ఉంది, న్యాయస్థానం ఉంది, చట్టాలు ఉన్నాయి కదా. అవును, చట్టం చూసుకుంటది కదా, కోర్టు చూసుకుంటది కదా. అవును. మరి ఇక కార్లో దాచిపెట్టి లేడు, అవసరం లేదని చెప్పడం ఏంది? అంటే క్లియర్ కట్ గా తప్పు చేసినట్టే కదా ఇక్కడ. అంటే తనకు మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి పిఆర్ఓను కాల్లో పెట్టుకుని లేడు 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 అని చెప్పేసి అంటాం, పోలీసులు అడిగితే కూడా ఒప్పజెప్పకపోవటం, పైగా చట్టాన్ని అమలు చేసే పోలీసుల మీదకే దూసుకెళ్ళటం ఎలా కరెక్ట్ తిరుపతి? అనుమానానికి తావిస్తుంది కదా ఖచ్చితంగా. కాబట్టి దాని ఆమె సమాధానం చెప్పాల్సిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. చట్టం ముందు ఆమె కూడా దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆమె అర్థం చేసుకోవాలి, ఒక ప్రజాప్రతినిధి బిహేవ్ చేయాల్సినటువంటి విధానం ఇది కాదు. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్న చెప్తున్నటువంటి క్లియర్ కట్ అంశం. మొత్తానికి మాజీ మంత్రి విడుదల రజనీ గారు త్వరలో లిక్కర్ స్కామ్ కానివ్వండి, లేకపోతే పోలీసుల విధులను ఆటంకించినటువంటి అంశం కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి ఆరోపణల రీత్యా ఆమె అరెస్ట్ కాబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో.